అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కురువా లింగమయ్య హత్యపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. హంతకుడి ప్రాణాలు కాపాడేందుకు పోలీసులను కాపలా పెట్టారన్నారు తోపుదుర్తి. అయితే అధికారంలో ఉన్నప్పుడు మీకెవరూ కనిపించలేదంటూ పరిటాల సునీత కౌంటర్ ఇచ్చారు. ఎక్కడికక్కడ అరెస్టులు 500 మంది పోలీసుల్ని ఈరోజు మీరు ఉపయోగించారు. హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టకుండా, హంతకులపైన కేసులు పెట్టకుండా వాళ్ళని తప్పించి వాళ్ళ ఇళ్ళకాడ 150 మంది మీరు పోలీసు బలగాల్ని పెట్టారు. ఎటువంటి వాళ్ళ ఇంటి మీద పాపిరెడ్డిపల్లి రాజన్న, పరిటాల సునీత చిన్నాయన వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు. ప్రజలంతా తిరగబడతారు. కురువాళ్ళని చంపినారని చుట్టుపక్కల గ్రామాల్లో నుండి వేల మంది బీసీలు, కురువ కులస్తులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా అక్కడికి వస్తే వాళ్ళ నుంచి రక్షించేదానికి 150 మంది పోలీసుల్ని ఒక హంతకుని ఇంటికి కాపలా పెట్టినారు. మరి ఇదే ప్రాణము మీరు వాళ్ళందరి ప్రాణాలు రక్షించడానికి ఇంతమందిని బందోబస్తు పెట్టినారా? మరి కురువ లింగమయ్య ఇది ప్రాణం కాదా? అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపడరు. మరి అధికారం ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను నువ్వు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా, ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయావా అని నేను తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను. ఆ పని చేయవు. కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభం పొందేదాకా చేస్తున్నాం. మరి 2029 వస్తుంది. మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్టు, భానుమతికి ఇవ్వండి, లేదంటే కనుముక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి. మరి వాళ్ళు పోరాటం చేయలేదా? లబ్ధి పొందేకైతే నువ్వు, రాజకీయంగా కావాలి, ఎమ్మెల్యేగా కావాలనే దగ్గర నువ్వు, కుటుంబాలను వాడుకోవడానికి మాత్రం వాళ్ళ, బలయ్యేదానికి వాళ్ళ.